यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् वंशीविभूषितकरान् नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। సభకి నమస్కారం. ఇవాళ గురు పూర్ణిమ నాడు మనం గురువందనాలు చేసుకున్నాం. ఇవాళ లౌకికంగా రాధాకృష్ణ పండితుల జన్మదినం, టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంగా మన మిత్రులందరూ గురు పూజ చేయటం, దాని సందర్భంగా మనం ఆ గేయం విన్నాం. చాలా సంతోషం. రాజమహేంద్రవరంలో ఉన్న వేదశాస్త్ర పరిషత్తు చాలా సుప్రసిద్ధమైనది, దేశవ్యాప్తమైన ప్రతిష్ట పొందింది. కారణం అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది నాకు వేదశాస్త్ర పరిషత్తులో 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కనపడలే. ఈ మధ్యకాలంలోనే వేదశాస్త్ర పరిషత్తుతో సంబంధం ఉన్న వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు సభలో. అంచేత చాలా ప్రసిద్ధమైన సభ. ఆనాడు హోత వీరభద్రయ్య జమీందారి గారు, శివరామ శాస్త్రి గారు, అలాగే పులుసు పాపయ్య శాస్త్రి గారు, వీరగంటి లక్ష్మీనరసింహ పంతులు గారు, వాడ్రేవు వెంకప్పరావు జమీందారి గారు, ఇలాంటి పెద్దలందరూ, వేలూరు వెంకటరామయ్య గారు, ఇలాంటి వాళ్ళందరూ వేదశాస్త్ర పరిషత్తులో కార్యకర్తలుగా ఉండేవారు. ఆనాటి వక్తలుగా వచ్చినటువంటి వాళ్ళ పేర్లు తలుచుకుంటేనే మనం ధన్యులం అవుతాం. మండలికి వెంకటశాస్త్రి గారు వచ్చేవారు, కడియాల సీతారామ శాస్త్రి గారు, పులుసు పాపయ్య అప్పన్న శాస్త్రి గారు, ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు వచ్చారు, రాణి నరసింహశాస్త్రి గారు వచ్చారు, కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు వచ్చారు, బాలవ్యాస వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చారు, రేవళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు గౌరవాధ్యక్షులుగా దీనికి ఇక్కడే ఉండి దీన్ని సభ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసి సహకరించేవారు. ఇలాగే ఎంతోమంది మహానుభావులు ఆ వేదశాస్త్ర పరిషత్తుతో సంబంధం ఉన్న వ్యక్తులు సాగి తర్వాత కాలక్రమంలో వినేవాళ్ళు తగ్గిపోయారు కనుక రావట్లేదు అనేటువంటి ఒక ఆక్షేపణ వచ్చింది. మధ్యలో ఆగే చెప్పేవాడు సరైనవాడు అయితే వినేవాళ్ళు ఉంటారు అనడానికి ఇవాళ నరసింహారావు గారి ప్రసంగానికి ఇంతమంది మీరందరూ రావడమే తాత్కాలిక. అంచేత అందరికీ కావలసిన విషయాన్ని కావలసిన విధానంలో అందిస్తే వినడానికి సమాజం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వాళ్ళకి తగిన విధంగా మనం చెప్పాలి. దాన్ని తగిన కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో మా హోత శ్రీరామచంద్రమూర్తి గారు, వారి సహచర వర్గం, కార్యవర్గం అందరూ కూడా విశేషంగా కృషి చేశారు. ముఖ్యంగా గరికపాటి వారిని ఇక్కడికి రప్పించడంలో మా హోతా జమీందారి గారు నన్ను అడగడం, ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వడం, నేను మాట్లాడడం అన్నీ జరిగాయి. అంటే ఆయన రావడంలో పరోక్షంగా నాకు ఆనందం. నా మాట కాదని లేకుండా వచ్చారు ఆయన. సాధారణంగా ఇవన్నీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి ఏం అక్కర్లేదు అని. అందులో పద్మశ్రీ వచ్చిన తర్వాత బిజీ స్టార్ అయిపోయారు. ఇప్పుడు మాస్టర్ కాక మా స్టార్ అయ్యారంటాను. ఇంకా అమ్మాయి అడిగింది కదా, అంచేత మాస్టార్ రాస్తే మా స్టార్ అయ్యారు అని. ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన తర్వాత ఖాళీ దొరకడం కష్టం. ఇలాంటి వాటిని ఆదరించి రావాలి. అలాంటి వాళ్ళు వస్తేనే ఈ వాంగ్మయం తాలూకు గొప్పతనం తెలుస్తుంది. ఆదిశంకర భక్త సమాజం తరఫున హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మేము అందరం ఒక 12-13 రోజులు కాలక్షేపం చేశాం. అప్పుడేదో ఆయన వేళపడంగా ఉన్న మాట కొన్ని వందల మంది నా దగ్గరికి ఫోన్లు వచ్చి, ఏమండి మీ దగ్గర ఆయన చదువుకోలేదు, ఆయన దగ్గర చదువుకోలేదు, నాకంటే పెద్ద పండితుడు ఆయన. అలా ఏం కాదు, ఆయన మీద ఒక గౌరవం మర్యాద ఉంది. చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి, వైదిక కుటుంబంలో పుట్టిన వ్యక్తి. కాకినాడలో ఆయన అవధానానికి నేను రామబ్రహ్మం గారు రాత్రి 3 గంటల వేళ, రాత్రి వేళ మేము అందరం కూర్చొని మొత్తం అంతా ధారణ చేసినప్పుడు ధారణ బ్రహ్మరాక్షసాన్ని బిరుదు మా సోదరుడు రామబ్రహ్మం గారు అంటే మేము అందరం చాలా ఆనందించాము. అంటే ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడే అనుకుంటున్నాం. మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏపీ భవన్లో జరిగే కార్యక్రమాల్లో మేము అందరం కలిసి 2-3 రోజులు ప్రయాణాలు చేశాం. అలా వైష్ణవీదేవి ఆలయంలో రోప్వేలో వెళ్ళడం, అక్కడ ఉండేటువంటి హరిద్వార ఋషికేశ్ దేవాలయాల సందర్శన చేయడం, ఇవన్నీ చాలా మధురానుభూతులు. చేత ఆయనకి నాకు ఉండేటువంటి అనుబంధం చాలా విశేషం, చాలా గొప్పది. ఆయనకి నా మీద ఉండేటువంటి ప్రేమ, గౌరవం, అభిమానం, ఆయన మీద నాకు ఉండేటువంటి అభిమానం చాలా గట్టివి, గాఢమైనటువంటి సంబంధం. చేత ఆయన రావడం చాలా సంతోషం. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇలాంటి వక్తల చేత ఉపన్యాసాలు పెట్టించి
సంస్కృత వాంగ్మయం లేదా ఆర్ష వాంగ్మయం, వేద వాంగ్మయం, దీని అవసరం ఏమిటి, దీనివల్ల సమాజానికి ఏం ఉపయోగం, ఇది అవుట్డేటెడ్ కాదు, ఇవాళకి కూడా అది అవసరమే, నిత్య సత్యాలు చెబుతాయి వైదిక వాంగ్మయంలో ఉన్న విషయాలన్నీ అవన్నీ అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా ఈ సభలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది బహుశా రికార్డు అనుకుంటాయి. ఇంతమంది వేద విద్యార్థులు పరీక్షకి రావడం, ఇంతమంది పరీక్షలు చేయడం చాలా పెద్ద యజ్ఞంగా చేశారు జమీందార్ గారు. వేదం చదవటం లేదు, చదివేవాళ్ళు లేరు అనేటువంటి ఈనాటి అపప్రథ. అలా కాకుండా వేదం చదివిన వాళ్ళు ఉన్నారు, చదువు పూర్తయిపోయి పరీక్షకు వచ్చిన వాళ్ళే వందల కొద్దీ ఉన్నారు, వాళ్ళని పరీక్ష చేయడమే కష్టమైపోతుంది అనే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉంది. అంటే వైదిక వాంగ్మయం నిలబడుతోంది, యువత దాని మీద ఆకర్షితులు అవుతున్నారు. ముఖ్యంగా యువజనుల పట్ల నరసింహారావు గారి దృష్టికోణం వేరు, నరసింహారావు గారి మీద యువతకు ఉండే అభిమానం వేరు. యువతను అట్రాక్ట్ చేసినటువంటి ప్రవచనకర్తగా ఆయన మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇవాళ ఎక్కువ మంది యువకులు వేద విద్యా పరీక్షలు ఇచ్చి ఉత్తీర్ణులైన సందర్భంలో శ్రీకృష్ణుడు రాసే గ్రంథ నాయకుడిగా కలిగినటువంటి శ్రీమద్ భాగవతం, అది వేదానికి గుడిపెట్టి వేదము వేదస్వరూపం భాగవతం అనేటువంటి విషయాన్ని ఆయన ప్రవచనం చేస్తామని అన్నారు. దానివల్ల మన అందరం కూడా శ్రీమద్ భాగవత పురాణ సారం, వేద సారం అది గ్రహించి మనం అందరం ధరిద్దాం. భాగవతం అనేసరికల్లా మొట్టమొదటి శ్లోకమే గుర్తుకొస్తుంది. నిగమ కల్పతరోర్ గళితం ఫలం అనే ప్రారంభం. నిగమం అంటే వేదం, అది ఒక కల్పవృక్షం అయితే ఆ కల్పవృక్షం తాలూకు పండిన పండే శ్రీమద్ భాగవతం. మీకు చెట్టు కావాలా పండు కావాలా అని అంటే ఏం చెప్తారు అని అంటే ఆ చెట్టుని రక్షించుకోవడం కష్టం, దానికోసం చాలామంది వస్తారు, ఆ పండు ఏదో ఇష్ట పెద్దలా తిరిగిపోతామండి అంటాం. అంచేత కల్పవృక్షం మాకు అక్కర్లేదు, దాని ఫలితం భాగవతం చాలు అనేటువంటి రోజులు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. అంచేత శ్రేయస్సత్యం భక్తి ఉదస్యతే కృష్ణంతి అనేటువంటిది దశమస్కంధంలో శ్లోకం ఉంది సంస్కృత భాగవతం. వాళ్ళకి వాళ్ళ శ్రమే మిగులుతుంది, భక్తి మానేసి కేవలం బోధోపలబ్ధి అంటారు, జ్ఞానం కోసం తంటాలు పడ్డం. ఈ భక్తి లేకుండా జ్ఞానం ఎక్కడ వస్తుంది? అలాగే కృష్ణ భక్తి అనేది ప్రధానంగా కావాలి. దశమస్కంధంలోనే మరో మాట చెప్పారు, యజ్ఞము, దానము, తపస్సు మొదలైన అనేక సత్కర్మలు ఆచరిస్తే వీటికి ఫలితం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ యందు భక్తి కలగడమే వీటన్నిటికీ ముఖ్యమైన ప్రయోజనం. అది ఉంటే యజ్ఞదాన తపస్సులన్నీ అక్కర్లా. ఇవన్నీ దేనికోసం అంటే కృష్ణ భక్తి కలగడం కోసం. అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన లీలలన్నీ దానిలో ఉన్నాయి, విరాట్ పురుషుడు యొక్క లీలలన్నీ ఉన్నాయి. శ్రీమద్ భాగవత మహాపురాణం చాలా అద్భుతమైన పురాణం. ఆ పురాణంలోనే వేదవ్యాసుల వారు వేదాంతాన్ని అంతటినీ గుర్తించట్టే పెట్టారు. వేదంలో ఉండేటువంటి ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం వాటి అన్నిటినీ కూడా ఎక్కడెక్కడ ఎంతంత పాలలో తగు మోతాదులో మనకి అందించారు భారత పురాణంలో. అవన్నీ మనం ఆయన నోటంట వింటాం కనుక నేను ఎక్కువగా కాలక్షేపం చేయడం మంచిది కాదు. ధారణ కలిగినటువంటి వ్యక్తి, మంచి భావుకుడు, మంచి సత్యస్ఫురణం కలిగిన వ్యక్తి. ఈ మధ్యకాలంలో ఆయన శంకర వాంగ్మయం మీద, విశేషంగా తైత్రీయ ఉపనిషత్తుల మీద భీమలోనూ వాటిల్లోనూ ప్రవచనాలు చేయడం నాకు తెలుసు. బ్రహ్మసూత్ర భాష్యాల మీద, తైత్రీయ ఉపనిషత్తు మీద, వీటి మీద కూడా ప్రసంగాలు చేయటం. ఒక తెలుగు కవిగా ముద్ర వేసిన వ్యక్తి కేవలం తెలుగు ప్రబంధాలు, తెలుగు సాహిత్యం మాత్రమే కాకుండా సర్వతోముఖంగా సంస్కృత ఆంధ్ర సాహిత్యాలు అన్నిటినీ స్పృశిస్తూ దానిలో ఉండే వైదిక వాంగ్మయంలో ఉండే విశేషాలన్నింటినీ కూడా చెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అప్పుడే విజ్ఞానానికి ఎల్లరూ సంకుచితం కాకుండా విశాలంగా ఉంటుంది. ప్రజ్ఞ వివేకం లభతే భిన్నై రాగమ దర్శనై అని భర్తగారు అంటాడు. ప్రజ్ఞ వికసిస్తుంది ఎప్పుడు అంటే విలక్షణమైన సిద్ధాంతాలు తెలిస్తే, రకరకాల పోకడలు గుర్తిస్తే అప్పుడు మనకి బుద్ధి వికసిస్తుంది. రూపస్థమండూపంలాగా ఏదో ఒకటి పట్టుకొని నేను అభిమానించిన ఆ కళ మాత్రమే లేదా ఆ విద్య మాత్రమే, ఇంక దగ్గరమాది నాకు అక్కర్లేదు, అవేవి అనవసరం అనే మాట కాకుండా అన్ని రకాల విద్యల్ని, అన్ని రకాల కళల్ని కూడా ఆకలింపు చేసుకోవడం, దాంట్లో పాండిత్యం సంపాదించడం, వాటిల్లో ప్రౌఢమైనటువంటి ప్రవచనాలు చేసేటువంటి స్థితికి రావడం పూర్వపుణ్యం, అనుగ్రహం, ఆశీస్సులు, ఆ తండ్రి గారి తపఫలం. ఆయన వేద పురుషుడైన అలాంటి కుటుంబంలో వచ్చిన మన గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ వచ్చిన తర్వాత నేను ప్రసంగాలు మళ్ళీ వినలేదు. బహుశా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడే విన్నాను. మా రాజమహేంద్రవరంలో మన తుమ్మలవరంలో ఆయన చదువుకున్న రోజులు మనకు గుర్తున్నాయి. ఇక్కడే ఉండేవారు. తెలుగు యూనివర్సిటీలో కొన్నాళ్ళు చదువుకున్నారు. ఇక్కడ ఉండేటువంటి బంధువర్గాలు చాలామంది ఉన్నారు వాళ్ళకి. అంచేత ఈ స్థితిలో
మన మళ్ళీ గోదావరి తీరానికి ఆయన రావడం, ఈ కృష్ణ అష్టమి సందర్భంగా మరి ప్రవచనాలు చేయటం. మా కృష్ణకుమారి చెప్పాడు 9 రోజుల్లో పుడతాడు అని. గర్భస్థమైనటువంటి వాడు వామదేవుడు జ్ఞానాన్ని పొందేయడం ఉంది. గర్భస్థయే ప్రతిపేదేహం మనురభవం సూర్యశ్చ. అంతేగాని గర్భంలో కాదు, ఇంకా బయట ప్రసవమే కాకుండా 9 రోజుల తర్వాత పుడతాడన్నవాడు వేదాంతం చెబుతాడు అంటే విశేషం కదా ఇవాళ. అంచేత రాబోయే పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నేను గెలిపాటి నరసింహారావు గారిని ప్రసంగం కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. శుభమస్తు.